పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పురపాలక సంఘ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ శ్రీ ఎం యేసుబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర దినోత్సవ సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా మున్సిపల్ శాఖలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన సిబ్బందికి ఎమ్మెల్యే శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా ఉత్తమ ప్రతిభ పురస్కారాలను అందజేశారు. దేశభక్తిని చాటే సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కమిషనర్ శ్రీ ఎం యేసుబాబు మాట్లాడుతూ స్వచ్ఛ తాడేపల్లిగూడెం, హరిత తాడేపల్లిగూడెం లక్ష్యంగా పనిచేస్తూ ప్రజలకు మరింత మెరుగైన మున్సిపల్ సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. ఎమ్మెల్యే జన్మదిన వేడుకలో ఆగస్టు 16న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ జన్మదినాన్ని పురస్కరించుకుని మున్సిపల్ కార్యాలయంలో ముందస్తు జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పాఠశాల విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో నరిసే సోమేశ్వరరావు, పాలూరి వెంకటేశ్వరరావు, అడబాల నారాయణమూర్తి, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు పట్నాల రాంపండు, పుల్లా బాబీ, గుండుమోగుల పద్మప్రియ, పల్సల కొండ, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ, మద్దాల మణికుమార్, కొల్లి రమావతి, అడప జమున, పడాల శ్రీనివాస్, దాదారపు నాగు, కర్రి సత్యనారాయణ, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, కాళ్ళ గోపీకృష్ణ, యాతల శివాజీ తదితరులు పాల్గొన్నారు. అందరికీ 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మరి గడిచిన 7 సంవత్సరాలుగా ఇక్కడ జెండా ఎగరేసే అవకాశం కల్పించిన ఈ తాడేపల్లి పట్టణ ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఇది 8వ జెండా ఎగరేసే అవకాశం కలిగింది. ఆ భగవంతుడు ఇచ్చాడు అనుకోవాలి. అంటే మున్సిపల్ ఆఫీస్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. ఇది మాతృ సంస్థ లాంటిది. నేను మున్సిపల్ చైర్మన్గా కానీ ఫ్లోర్ లీడర్గా కానీ చేసిన అనుభవం నాకు మున్సిపాలిటీకి చాలా అనుబంధం ఉంది. అదేవిధంగా మరి మీ అందరికీ కూడా మరి ఈరోజు స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ప్రసాదించినటువంటి అమరజీవులందరినీ ఇవాళ స్మరించుకోవాలి. ఇవాళ ఆ రోజున్న పరిస్థితి మీరు చాలా సినిమాల్లో చూసుంటారు. ప్రాక్టికల్గా భారతీయుల్ని ఎంత కష్టపడ్డారో, భారతీయుల బానిసత్వం నుంచి మనం బయటికి రావడానికి ఎంతోమంది వేల మంది ప్రాణత్యాగాల ఫలితం ఇవాళ మన స్వేచ్ఛా వాయువుల్ని పీల్చుకోగలుగుతున్నాం. అది మర్చిపోయి చాలామంది కూడా ఇవాళ స్వతంత్రం రావడానికి వచ్చినటువంటి మహానుభావులందరినీ మనం మర్చిపోయాం. ఈరోజు మన స్వతంత్రం తీసుకుని మన ఇష్టానుసారం మాట్లాడే విషయంలో కానీ, మన ఇష్టానుసారం వ్యవహరించే తీరు కానీ, మరి ఆ రోజు చేసిన ప్రాణత్యాగాల ఫలితంగా మనకి ఇచ్చినవి ఇవాళ మన సద్వినియోగం చేసుకుంటే భారతదేశం 2047 కల్లా మరి స్వర్ణయుగంలో ఉంటుందనే విషయాన్ని మీ అందరికీ తెలియజేదలుచుకున్నా. మరి ఎంతో కష్టపడి మరి మున్సిపల్ సిబ్బందికి ఆరోగ్యంగా ఉండాలి, మీరంతా ధనవంతులుగా ఉండాలి, అందరికీ ఆలోచన పరంగా ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే తాడేపల్లి పట్టణం అభివృద్ధి చెందుద్ది. మనకి కమిషనర్ కానీ అధికారులు కానీ మంచి అధికారులు ఉన్నారు. మీరందరూ కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. మరి మీరు ఇంకా ఏదైనా బద్దగించకుండా ఇంకా బాగా పనిచేస్తే ఈ పట్టణానికి మీకు మాకు కూడా మంచి పేరు వస్తుంది. మీ కృషి ఫలితం ఇక్కడ ఉన్న అధికారులకు కానీ, అదేవిధంగా రాజకీయ నాయకులకు కానీ, ప్రభుత్వానికి కానీ మంచి పేరు వస్తుంది. కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పటిష్టమైన భారతదేశాన్ని ఇవాళ మనం అందరూ హాయిగా ఇక్కడ ఇళ్లలో పడుకుంటూ ఉంటే దానికి కారణం సమర్థవంతమైన నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారతదేశాన్ని ముందు తీసుకుపోతూ ఉంది. ఇవాళ శత్రు దేశాలు మనం ఇంకా చూడాలంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చినటువంటి మహా వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, ప్రతి ఓడు మీ దమ్ముంటే రండి చూసుకుందాం అనే పరిస్థితి ఇదివరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటే, ఈరోజు భారతీయ జనతా పార్టీ 3వసారి ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత పాకిస్తాన్ కానీ, చైనా కానీ, బంగ్లాదేశ్ కానీ, చుట్టుపక్కల దేశాలు ఏమైనా మన ఇంకా కన్నెత్తి చూస్తే భారతీయులతో మనం సరిపోవనే ఆ విధంగా మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రజలను కానీ ఇటు దేశాన్ని కానీ బలోపేతం చేసిందని చెప్పడంలో ఏమాత్రం అతిశయం లేదు. అలాంటి మహానుభావులు ప్రాణత్యాగం చేస్తే నరేంద్ర మోడీ గారు లాంటి మహానుభావులు దాన్ని కొనసాగిస్తూ ఆ రోజు ప్రాణత్యాగాలు చేసినటువంటి అమరజీవులందరికీ మరొకసారి మనం తలుచుకొని మరి ఈరోజు ఈ ఆగస్టు 15 మనకు ఎలా వచ్చింది, ఎంతమంది ప్రాణత్యాగం చేశారు, జలియన్వాలా బాగ్లో ఎంతమందిని చంపారు, అసలు ఎలాంటి భారతదేశంలో ఎలాంటి పోరాట యోధులు ఉంటారనేది చాలామందికి తెలియదు. ఇవాళ ఇది మా చిన్నప్పుడైతే పుస్తకాల్లో ఝాన్సీ లక్ష్మీబాయి గురించి, ఛత్రపతి శివాజీ గురించి, సుభాష్ చంద్రబోస్ గురించి, మరి ఎంతోమంది ప్రాణత్యాగం అల్లూరి సీతారామరాజు గారి గురించి, కన్నిగంటి హనుమంతు గారి గురించి కొన్ని చరిత్ర ఉంటుంది. ఇవాళ పిల్లలకు అదేం లేదు. ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎంత ర్యాంక్ వచ్చింది అనేది తప్ప, లేదా పెళ్లి చేయాలంటే అబ్బాయికి ఎంత కట్నం అవుతుంది, లేదా ఇలాంటి ఆలోచనలు తప్ప దేశం కోసం ఆలోచించే వ్యక్తిలా కాదా. మనంతా ముందు భారతీయులు, తర్వాత కులాలుగా మతాలుగా విడిపోయి ఉండొచ్చు, కానీ అలా విడదీసేటువంటి రాజకీయ నాయకులు చెప్పుతో కొట్టవలసిన అవసరం ఉంది. ఎందుకంటే
మన అందరూ కూడా భారతీయులంతా ఒక్కటే. ఇవాళ దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికుడు వారి కుటుంబానికో కులానికో కాపలా కాయడు, భారతదేశానికి కాపలా కాస్తాడు. ఆ రోజు ప్రాణత్యాగం చేసిన అమరజీవులంతా కూడా కులానికి మతానికి కాపలా కాయలేదు, భారతదేశం కోసం ప్రాణాలు అర్పించారు. అలాంటి వ్యక్తిత్వాన్ని మనం అలవర్చుకుని ముందు మనందరం భారతీయులని మనం గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత మన కులం మతం ఏదంటే మనసులో పెట్టుకోండి, కానీ బయట మాట్లాడవలసిన అవసరం ఏం లేదు. మరి మనం అందరం భారతీయులుగా భారతదేశం పటిష్టడిగా ఉండడానికి మాత్రమే మనం పనిచేయాలి తప్ప మరి దీన్ని విడగొట్టే విధంగా చేసే కార్యక్రమాన్ని ఆ రోజు బ్రిటిష్ వారు వచ్చి మరి భారతదేశంలో కొన్ని దరిద్రాలు వదిలి వెళ్ళారు. అవి చాలామంది ఫాలో అవుతూ ఉన్నారు. మన భారతీయులు మన హిందూ దేశంలో పుట్టాం, అది ముందు మన దేశాన్ని మన దేశ సంస్కృతిని గౌరవించండి, ఆ తర్వాత అందరినీ గౌరవించండి, తప్పులేదు. కానీ ఇవన్నీ కూడా మనం ఇలాంటప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మరి చాలామంది మున్సిపల్ కమిషనర్ గారు చెప్పారు, చాలామంది చాలా కష్టపడుతున్నారు సార్, వాళ్ళందరికీ మనం అవార్డులు ఇద్దాం అని. తప్పకుండా ఎవరైతే కష్టపడతారో వాళ్ళు గుర్తించాలి, ఎవరైతే బాగా పనిచేయట్లేదో వాళ్ళని విమర్శించాలి, వాళ్ళకి పనిష్మెంట్ కూడా ఇవ్వాలి. ఈ రెండు ఉన్నప్పుడే పనిచేయాలని ఉత్సాహం పనిచేసే వాళ్ళు పెరుగుద్ది, పనిచేయని వాళ్ళు కూడా మన గమనిందాన్ని పనిచేస్తారు. అంతేగాని పని చేసిన వాడిని చేయని వాడిని ఒకే చోట నిలబెట్టడం కరెక్ట్ కాదు. కాబట్టి ఇది ఇవాళ ఏదైతే ఈ అవార్డు ప్రదానానికి అందుకున్నటువంటి అర్హులకి ఇవాళ అవార్డు సర్టిఫికెట్లు ఇస్తూ ఉన్నారో తప్పకుండా వాళ్ళందరూ కూడా ఇవ్వాలి. అందులో మొట్టమొదటి వచ్చిన వాళ్ళు క్యాష్ రివార్డు 10,000 రూపాయలు నేను ప్రతి సంవత్సరం ఇస్తాను, ఈ సంవత్సరం కూడా నేను ఇస్తాను. ఎందుకంటే ఈ 10,000తో మీరు బిల్డింగ్లు కట్టుకుంటారని కాదు, క్యాష్ రివార్డు అనేది చాలా గొప్ప విషయం. గవర్నమెంట్తో తరపున నేను ఇస్తానని అనుకుని మరి మీకు కూడా ఒక మెమరబుల్గా ఉంటుంది. ఈ డబ్బులు మా గవర్నమెంట్ నుంచి ఎమ్మెల్యే గారి ద్వారా మాకు వచ్చింది, పలానాప్పుడు క్యాష్ రివార్డు వచ్చింది అని చెప్పే విధంగా జస్ట్ ఎంకరేజ్మెంట్ కోసం మీరు చేసే పనిని మనం గమనిస్తూ ఉన్నాం. సుమా మీరు ఇంకా బాగా పనిచేయండి, చేసిన వారికి నెక్స్ట్ మరి మళ్ళా మనం మొదటి ర్యాంకులోకి రావాలనే ఆలోచన మీలో కలిగించడానికి మాత్రమే అని చెప్పి నేను తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై హింద్. 80వ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన మన గౌరవనీయులు ప్రభుత్వ విప్పు మన నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి స్వాగతం, సుస్వాగతం అండ్ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే కూటమి నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు వారందరికీ కూడా ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. అలాగే సిబ్బందికి, స్టాఫ్ అందరికీ, పాత్రికేయులకు అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏంటంటే పూర్వం స్వతంత్రం రాకముందు మన దేశం ఏ పరిస్థితిలో ఉంది, స్వతంత్రం వచ్చిన తర్వాత మన పరిస్థితి ఏంటి అనేది ఆలోచించుకుంటే బానిసత్వపు బతుకుల నుంచి మనం విముక్తి పొందడానికి కొంతమంది దేశ నాయకులు జవహర్లాల్ నెహ్రూ, గాంధీజీ, సుభాష్ చంద్రబోస్ మొదలగు నాయకులందరూ కూడా ఒక ఉద్యమంగా ఏర్పడి శాంతియుతంగానే మన దేశాన్ని మనం స్వతంత్రం తెచ్చుకుని పోరాటం చేసుకుని మనం స్వతంత్రం తెచ్చుకోవాలనే ఆ కాంక్షతో ప్రతి ఒక్కరు కూడా పోరాట ఫలితాలని సాధించి ఈ రోజుని మనకి స్వతంత్రం వచ్చింది 1947 ఆగస్టు 15వ తారీఖున. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం స్వేచ్ఛావాయుని పీల్చుకుంటూ స్వతంత్రంగా జీవించడానికి హక్కు కలిగించిన మహానుభావులందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేద్దాం. ఏంటంటే ఈ రోజున మనం ఎలా ఉన్నామంటే మన దేశంలో మన హక్కు, మన భారతదేశం నా గడ్డ నా పని అని మనం ఉన్నామంటే ఒకనాడు పెట్టిన భిక్ష, మహానుభావులు కష్టపడి తెచ్చిన స్వతంత్రాన్ని మనం ఈ రోజున అనుభవిస్తున్నాం. కానీ మనం స్వతంత్రులుగా ఉండాలంటే మన అందరం అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందిన దేశాలతో ఈ రోజున మనం పోటీ పడుతున్నాం. ఇప్పుడు పోటీ పడుతూ మనకి దేశం ఎప్పుడు కూడా స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలైనా మన దేశం అభివృద్ధి చెందుతూనే ఉంది. కానీ అభివృద్ధి చెందిన దేశాల్లో మనం ఎందుకు వెళ్ళలేమంటే మన శక్తిని, మన ధైర్యాన్ని, మన ధనాన్ని మన దేశంలో పెట్టుబడి పెట్టి మన దేశాన్ని అభివృద్ధి పరుచుకున్నప్పుడు మన అందరూ కూడా పూర్తి స్వతంత్రం వస్తుంది. అలాగే గాంధీ గారు చెప్పారు, స్త్రీ ఒంటరిగా అర్ధరాత్రి 12 గంటలకి స్వేచ్ఛగా నడిచినప్పుడు మాత్రమే మనకు పూర్తి స్వతంత్రం అని. ఆ విధంగా మనం ప్రయాణం చేస్తుంటే మన ప్రతి ఒక్కరు కూడా స్త్రీలకి కూడా ఈ రోజు ఈ ప్రభుత్వంలో 50% రిజర్వేషన్లు ఇచ్చి జెంట్స్తో పాటు స్త్రీలు కూడా సమానత్తులు కలిగిస్తూ ఈరోజు మన భారత ప్రభుత్వం కల్పిస్తుంది. ఈ రకంగా చెప్పుకుంటే మన స్వతంత్ర